శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. అవిశ్వాసాన్ని ఎన్నికల అధికారి ఆర్జీఓ శర్మ ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ వ్యతిరేకంగా 25 మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. దీంతో చైర్పర్సన్ పదవిని నజీమున్నీసా కోల్పోయారు. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ప్రవేశపెట్టబడిందో అభ్యర్థులందరికీ కూడా వాటితో పాటు ఉన్న సభ్యులందరికీ కూడా 37 మంది సభ్యులందరికీ కూడా మన యొక్క కలెక్టర్ గారి ద్వారా జిల్లా ఎన్నికల అధికారి వారి ద్వారా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే జారీ చేయబడిందో వాళ్ళందరూ కూడా అందులో మనకి ఫార్మ్స్ వెళ్ళిపోతాయి. ఈ రోజు 23వ తారీఖు మన మున్సిపల్ కమిషన్ ఆఫీసు కదిరి యందు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ అనేది జరగబోతుంది. దానికి సంబంధించిన ఫారం అనేది కనీసం 37 మందిలో 25 మంది ఉండాలి. ఆ 20 మంది ఈ రోజు హాజరయ్యారు. ఈ 25 మందికి సంబంధించిన ఇప్పుడు ఓటింగ్ ఏదైతే మనకి చేతులెత్తే పద్ధతిలో ప్రారంభం కాకుండా ఇందులో పార్టీ కార్యాలయంలో 30 మంది వరకు కూడా అధికార పార్టీ పైన కాకుండా రికగ్నైజ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన హక్కుని కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి సంబంధించిన ఏదైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ హాజరు తీసుకుని ఓటింగ్ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళకి అభిప్రాయాలు సేకరించిన తర్వాత వాటన్ని ప్రొసీడింగ్స్ అన్నింటినీ కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన ప్రొసీడింగ్స్ అన్ని జిల్లా యంత్రాంగానికన్నా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వారికి పంపించడం జరుగుతుంది. ఈ 11 నెలల కాలంలో అంతకుముందు 3 సంవత్సరాలు కానీ మున్సిపాలిటీలో ఏ మాత్రం కూడా అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి, అవినీతి మెచ్చిమీరిపోయినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకున్న తర్వాత గడిచిన 11 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో ముందుకు పోవాలని ఆలోచన మేము చేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా ఏదైతే నియోజకవర్గానికి కేంద్ర బిందువుగా ఉంటుందో కదిరి మున్సిపాలిటీ పరిపాలనా సౌలభ్యం లేనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడింది. మీటింగ్స్ పెట్టుకోరు, కరప్షన్ గురి అయ్యి కేసు పెట్టించుకున్నారు. తదుపరి ఏదైనా బడ్జెట్ సమావేశం నిర్వహించుకుంటామంటే కూడా బడ్జెట్ సమావేశము నిర్వహించుకోలేనటువంటి పరిస్థితికి నెట్టివేయబడింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కూడా పరిపాలనలో కానీ వారి వార్డుల్లో పనులు చేసేటువంటి క్రమంలో కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులకి పరిపాలన నెట్టివేయబడినటువంటి పరిస్థితుల్లో వారు కూడా మా వారితో కలిసి అందరూ కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.